రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. భర్త చెవిలో విషం పోసి చంపించేందుకు ప్లాన్ చేసింది ఒక భార్య. అది కూడా తన తమ్ముడితో కలిసి నిద్రలో ఉన్న భర్త చెవిలో విషం పోసి అతన్ని చంపేయాలి, అతన్ని లేకుండా చేయాలని చెప్పేసి ఒక కుట్రకైతే తను ప్లాన్ వేయడం అయితే జరిగింది. సో, ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అయిపోతుంది. అసలేం జరిగింది? ఎక్కడ జరిగింది? భర్తనే చంపేందుకు ఎందుకు భార్య ఈ విధంగా ప్లాన్ చేసింది? చెవిలో విషం పోసి చంపడం ఏంటి? అసలు ఈ ప్లాన్, ఈ థాట్ ఎలా వచ్చింది? అని కూడా నెటిజన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో, దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్‌గా చూద్దాం. ఏం జరిగింది? ఎందుకు చంపేందుకు ప్రయత్నం చేసింది? మరి ఆ భర్తకు ఏం జరిగింది? ఎలా దీని నుంచి బయటపడ్డాడు? సో, ఇది స్టోరీ ఏంటి అనేది ఒకసారి మనం కంప్లీట్‌గా చూద్దాం. సో, రీసెంట్ టైమ్‌లో తెలిసిందే, భర్తల్ని చంపుతున్న భార్యలు ఈ కాన్సెప్ట్‌తో చాలా రిపీటెడ్‌గా ఇటువంటివే జరుగుతున్నాయి. ఎక్కడ మేఘాలయ ఇన్సిడెంట్, రాజా రఘువంశీ, సోనం రఘువంశీ వాళ్ళది ఎప్పుడైతే జరిగిందో అక్కడి నుంచి వరుసపెట్టి ఈ విధంగా భర్తల్ని చంపడమో, లేకుంటే కాబోయే వాడిని చంపడమో, ప్రేమించిన అబ్బాయిని చంపేయడమో, ఇలా మహిళలు ఈ రకంగా భర్తల్ని, ప్రేమించిన వాళ్ళని, కాబోయే వాళ్ళని చంపేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. సో, వీటికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా చర్చలు జరగడం మనం చూస్తున్నాం. సో, క్రైమ్ అనేది ఇంతకుముందు చూసుకుంటూ వస్తే భర్తలు భార్యల మీద చేసేవాళ్ళు. అయితే చంపేయడమో, లేకుంటే చేయడమో, గృహహింస ఇటువంటివి మనం ఎప్పటినుంచో కూడా అనాదిగా చూసుకుంటూ వస్తున్నాం. సో, దీని పట్ల ఆహ్, ఇప్పటికి కూడా భర్తలు చేసే క్రైమే ఎక్కువగా ఉంది భార్యల మీద. సో, కాకపోతే రీసెంట్ టైమ్‌లో భార్యలు గావచ్చు, లేకుంటే మహిళలు గావచ్చు, తమ కట్టుకునే బోయేవాడిని గావచ్చు, లేదంటే లవర్ పైన గావచ్చు, ఈ విధంగా క్రైమ్ చేస్తున్న సంఘటనలు పెరిగిపోవడం, దీనిపైన చర్చలు దారి తీయడం అయితే మనం చూస్తూ ఉన్నాం. సో, రిపీటెడ్‌గా మొన్నే మనం 'కేతన్ అగర్వాల్' ఇష్యూ చూసాం. సో, 600,00,00,000 ఆస్తికి వారసుడు. అతనికి ఎంగేజ్‌మెంట్ అయింది. ఇంతలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అమ్మాయి అంటే తోసేసి చంపేసిందని చెప్పేసి ఆ న్యూస్ విపరీతంగా దేశవ్యాప్తంగా వైరల్ అయిపోవడం జరిగింది. సో, అలా సోనం రఘువంశీ, రాజా రఘువంశీ మేఘాలయలో ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో అప్పటినుంచి కూడా ఇవన్నీ కూడా రిపీటెడ్‌గా జరుగుతున్నాయి. సో, అటువంటి ఒక ఘటనే ఇప్పుడు తమిళనాడులో జరిగింది. అంటే భర్త చనిపోతే ఆహ్, రుణదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిళ్లు తగ్గిపోతాయి అన్న ఒక ఆలోచనతో భర్తనే చంపేందుకు కుట్ర పన్నింది. అది కూడా చెవిలో విషం పోసి. వాళ్ళ బ్రదర్ హెల్ప్ తీసుకొని ఇటువంటి ఒక కుట్రకైతే ప్లాన్ వేయడం అయితే జరిగింది. అసలు కాస్త డీటెయిల్‌గా ఇష్యూకి సంబంధించి మనం చూసుకుంటూ వస్తే, ఇది తంజావూరు జిల్లా తిరువుడై మరదూర్ తాలూకాలోని పులుదికుడికి చెందిన ఒక కూలి. ఇతని పేరు రవిచంద్రన్. ఇతని వయసొచ్చేసి 54 సంవత్సరాలు. సో, ఇతనికి వైఫ్ ఉమారాణి. ఈమె వయసొచ్చేసరికి 48 ఇయర్స్. సో, 27 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరికి కూడా వివాహం అయితే జరిగింది. అయితే వీళ్ళకు ఒక కొడుకున్నాడు, కూతురుంది. కొడుకు విదేశాల్లో ఉండి అక్కడ పని చేసుకుంటూ ఉన్నాడు. కూతురికేమో వివాహమై అత్తగారింటికైతే వెళ్ళిపోవడం జరిగింది. అయితే వీళ్ళు ఒక కొత్తిల్లు కట్టుకోవాలని జెప్పేసి కలలు గన్నారు. సో, కొత్తిల్లు కట్టుకోవాలంటే భారీగా డబ్బైతే ఖర్చవుతున్న విషయం తెలిసిందే. సో, వీళ్ళ ఆర్థిక స్తోమత అంతగా లేదు. సో, వీళ్ళేం జేశారంటే ఈ ఇల్లు కట్టుకోవడానికని జెప్పేసి కొంతమంది దగ్గర అప్పులు తీసుకున్నారు. ఆహ్, అప్పుల కోసం అని జెప్పేసి పలారి డ్యామ్, కొన్ని ఇతర గ్రూపులు ఇటువంటి వాళ్ళని సంప్రదించి వాళ్ళ దగ్గర దాదాపు 10,00,000 పాటైతే ఈ రుణమైతే తీసుకోవడం అయితే జరిగింది. సో, ఈ విధంగా రుణాలు తీసుకున్నారు. సో, రుణాలు తీసుకున్నారు, ఇల్లు కట్టేసుకున్నారు, అయిపోయింది. ఇక దాన్ని చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది గదా! సో, చెల్లించాలి. ఈ చెల్లింపులైతే వీళ్ళ దగ్గర నుంచి ప్రాపర్‌గా జరగలేదు. సో, దీనితోటి రుణం ఇచ్చిన వాళ్ళెవరైతే ఉన్నారో ఆ గ్రూపులు, ఆ పలారి డ్యామ్ వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఒక ప్రెషర్ అయితే రావడం జరిగింది. సో, ఈళ్ళు పెట్టే ఈ ప్రెషర్ వలన దంపతులిద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగిపోతున్నాయి. అంటే ఇలా రుణం తీసుకున్నారు, దాన్ని కట్టేయాలి. అక్కడి నుంచి ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచేమో విపరీతంగా ప్రెషరొచ్చేస్తుంది. సో, ఇద్దరి మధ్య అది గొడవలకైతే దారితీసింది. సో, విపరీతంగా వీళ్ళ మధ్య తరచుగా అయితే గొడవలు జరిగాయి. అయితే ఈ నేపథ్యంలో ఆహ్, ఈమె ఒక ప్లానేసింది. తన భర్త చనిపోతే ఈ రుణదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కాస్త ప్రెషర్ తగ్గుతుంది. ఆ తర్వాత రుణం చెల్లించాల్సిన అవసరం లేదేమో అన్న ఒక ప్లాన్‌లోకి, అటువంటి ఒక ఆలోచనలోకైతే వచ్చేసింది. సో, ఆహ్, దాంతో ఈ ఉమారాణి ఏం చేసింది, వాళ్ళ తమ్ముడికి ఈ విధంగా చెప్పింది. ఇలా రుణదాతలు టార్చర్ పెడుతున్నారు, ప్రెషర్ పెట్టేస్తున్నారు. నాకు హస్బెండ్‌కి మధ్య విపరీతంగా గొడవలయిపోతున్నాయి. ఇక
వీళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ తగ్గాలి. 10,00,000 తీసుకున్నాం ఇంత రుణం కట్టుడు గాదు. ఏదైనా చేస్తే ఏం చేస్తే ఇవి ఈ బాధనేది పోతుంది అన్న ఆలోచన చేసినప్పుడు నా భర్తని చంపేస్తే ఇక రుణం కట్టాల్సిన అవసరం ఉండదు. రుణదాతలు కూడా వాళ్ళు అడగరు. అందుకని జెప్పేసి చంపేద్దాం మీ బావగారిని అని జెప్పేసి వాళ్ళ బ్రదర్ జ్ఞానేశ్వరన్ అని ఉంటాడు. సో, అతనికైతే చెప్పడం జరిగింది. సో, అతను కూడా అక్కిలా జెప్పింది గదా! ఇక చేసేద్దాం, హెల్ప్ చేద్దాం అన్నట్టుగా చేయడం జరిగింది. సో, ఆహ్, ఒక మంచి స్కెచ్ అయితే చేసింది. ఏం స్కెచ్ అంటే విషం తీసుకొని చెవిలో పోసి చంపేద్దామని జెప్పేసి ఒక స్కెచ్ చేసింది. సో, మంచి నిద్రలో ఉన్నాడు రవిచంద్రన్. నిద్రలో ఉండగా ఏం చేస్తారంటే విషం తీసుకొని చెవిలో పోస్తారు. సో, మామూలుగా చెవిలో పోస్తారంటే మెలుకువ వచ్చేస్తూ ఉంటుంది. మనకు చిన్నగా ఏమన్నా తాకినా కూడా మంచి నిద్రలో ఉన్నా కూడా మెలకువ వచ్చేస్తూ ఉంటుంది. సో, అటువంటి సందర్భంలో వీళ్ళు వీళ్ళ విధంగా విషం పోయడంతో ఒక్కసారిగా మెలుకువలోకొచ్చేసాడు ఈ రవిచంద్రన్. మెలుకువలోకొచ్చేసరికి ఒక్కసారి షాక్ అయిపోయాడు. వీళ్ళేదో చేసే ప్రయత్నం చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అందుకు అర్థమైపోయి బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చుట్టూ ఉన్న స్థానికుల దగ్గరికెళ్ళిపోయి వాళ్ళ సహకారంతో అయితే బయటపడి తరువాత దగ్గరలో ఉన్న కుంభకోణం అనే ఒక ఆస్పత్రి ఉంటుంది. ఆ ఆస్పత్రికైతే వెళ్ళడం జరిగింది. సో, అక్కడికి వెళ్తే బయటపడ్డారు. ఈ విధంగా చెవిలో ఆహ్, విషం పడింది. విషం పోసి మిమ్మల్ని చంపే ప్రయత్నం చేశారని చెప్పేసి ఒక నిర్ధారణకైతే అతను రావడం జరిగింది. సో, వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సో, అక్కడ తిరువడై మరుదూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఉమారాణి అలాగే జ్ఞానేశ్వర్‌ని వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం అయితే మొదలుపెట్టేశారు. ఆ రకంగా రవిచంద్రన్ అయితే వీళ్ళ స్కెచ్ నుంచయితే బయటైతే పడ్డాడు. సో, ఆ విధంగా చెవిలో విషం పోసినప్పటికి కూడా అతను చనిపోలేదు. సో, బయటపడి వాళ్ళ స్థానికుల సహాయంతో ఆస్పత్రికెళ్ళి సో, అక్కడ ట్రీట్‌మెంట్ అయితే తీసుకున్నాడు. సో, అసలు చెవులో విషం పోసి చంపే ఆలోచన వీళ్ళకెక్కడి నుంచొచ్చిందనేది కూడా చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మామూలుగా ఫుడ్‌లలో విషం కలిపి చేయడమో, లేకుంటే ఇటువంటి మనం సాధారణంగా రెగ్యులర్‌గా ఎలా చేస్తారు క్రైమ్ అనేది మన సినిమాలలో చూస్తే కావచ్చు, లేకుంటే రియల్ లైఫ్‌లో కొన్ని న్యూస్ ఇన్సిడెంట్స్ చూస్తే కాబట్టి మనకర్థమైపోతుంది. ఇలా చెవిలో విషం పోసి చంపడం అనేది చంపే ప్రయత్నం అనేది చాలా కొత్తగా అయితే అనిపిచ్చింది. సో, అయితే పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఇంకో న్యూస్ బయటకొచ్చేసింది. ఏంటంటే వీళ్ళిద్దరూ ఇప్పుడు కాదు ఈ నిద్రిస్తుండగా చెవిలో విషం పోసి చంపేందుకు కుట్ర చేశారు గదా! అది అప్పుడే గాదు అంతకు 3 నెలల ముందు కూడా ఇతన్ని చంపేందుకు ఒక ప్లాన్ అయితే వేశారని జెప్పేసి తెలిసింది. 3 నెలల కిందట తాగే కాఫీలో విషం కలిపి ఇతనికివ్వడం జరిగింది. సో, అక్కడ కూడా ఆ స్కెచ్ చేసినప్పుడు కూడా ఇతను బతికైతే బయటపడ్డాడు. దాన్ని ఎలా తప్పించుకున్నాడో తెలీదు గానీ, వాళ్ళేసిన ఆ విషం ప్లాన్ ఏదైతే అది వర్కౌట్ అవ్వలేదు. అక్కడ కూడా ఫెయిల్ అయిపోయారు. సో, అప్పుడు మరి ఇతనికి డౌట్ వచ్చినట్టుంది. సో, ఆ తర్వాత ఇంట్లో ఫుడ్ తినడానికే బయటపడ్డాడు. అంటే భయపడ్డాడు. సో, ఏమి తినకుండా కూడా జాగ్రత్త పడ్డాడని జెప్పేసి కూడా తేలింది. అంటే అతనికి ముందే డౌట్ వచ్చింది. తన భార్య తనని చంపేందుకు కుట్ర పన్నుతుంది అని జెప్పేసి. అందుకే ఇంట్లో ఏ వస్తువులు కూడా తినకుండా జాగ్రత్త పడ్డాడని జెప్పేసి కూడా చెప్తున్నారు. మరి అంత డౌటొచ్చినప్పుడు ఇంట్లో ఉండడం ఎందుకు? అప్పుడే ఈ విధంగా భార్య దగ్గర నుంచి ప్రాణహాని ఉందని జెప్పేసి పోలీస్ కంప్లెయింట్ ఎందుకియ్యలేదో అది తెలీదు గానీ, సో, ఆ రకంగా అతన్ని చంపేందుకు టీలో విషం కలిపిచ్చినప్పుడు అతను బతికి బయటపడ్డాడు. ఆ తర్వాత ఫుడ్ ఏమి తినకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ ఒక ప్రమాదం అయితే ఉంది అని జెప్పేసి అతను గ్రహించాడు. మరి ఆ ప్రమాదం ఎప్పుడన్నా రావచ్చు అన్న ఆలోచన అయితే అతను చేయలేదో మరేంటో తెలీదు గానీ, సో, అయినా కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఎటువంటి పోలీస్ కంప్లెయింట్లు ఇవ్వకుండా. సో, ఫైనల్‌గా 3 నెలల తర్వాత మళ్ళీ ఇటువంటి ఒక ప్లాన్ వేయడం. మళ్ళీ అతను దీని నుంచి కూడా బయటపడ్డాడు సేఫ్‌గా. ఈసారి పోలీసులకు కంప్లెయింట్ జేశాడు. వాళ్ళొచ్చి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసేసారు. సో, ఇప్పుడు వీళ్ళ ఇన్వెస్టిగేషన్‌లో అయితే ఇతని చెవిలో అయితే విషం పోసి చంపేందుకు ప్రయత్నం జరిగిందని జెప్పేసి కూడా నిర్ధారణ అయిపోయింది. సో, కేసు నమోదు చేసుకొని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఇప్పుడు వాళ్ళ ఇద్దరిని కూడా కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్ నిమిత్తం తంజావూరు జైలుకైతే తరలించారు. ఇప్పుడు రిమాండ్‌లో వాళ్ళిద్దరైతే ఉండడం జరిగింది. సో, మరి వాళ్ళకు సంబంధించి మర్డర్ అటెంప్ట్‌కి సంబంధించిన సెక్షన్‌ల కింద కేసులైతే పెట్టినట్టుగా తెలుస్తుంది. సో, ఎటువంటి శిక్షలు పడతాయో చూడాలి. మరి పోలీసులు దీన్నెలా ప్రూవ్ చేస్తారో చూడాలి. ఏదేమైనా ఈ విధంగా చెవిలో విషం పోసి చంపేందుకు కుట్ర పన్న భార్య అని జెప్పేసి న్యూస్ వైరల్ అవుతుంది. మామూలుగా రుణం అన్నప్పుడు రుణాలు తీసుకున్నారు కాబట్టి ప్రెషర్ ఉంటుంది. అది భర్త ఎక్కువగా భరిస్తూ ఉంటాడు. భార్య తర్వాత దానికి సహకారం అందిస్తూ ఉంటుంది. ఇటువంటివి చూస్తూ ఉంటాం. మరిక్కడ తన భార్య ఎందుకింత స్ట్రెస్‌గా ఫీల్ అయింది? మొత్తం రుణం తననే కట్టమన్నాడా భర్త? తనే ఎందుకింత ఇదైపోయిందనేది అర్థం కాలేదు. మామూలుగా భర్త ఇదంతా కూడా హ్యాండిల్ చేసి దాన్నెలా తీర్చాలి అది అని జెప్పేసి ప్లాన్ వేస్తూ ఉంటాడు. మరిక్కడ తను కూలీగా అవ్వడంతో మరి ఇంత రుణం కట్టలేకపోయాడనేది
తెలీదు. భార్య ఏమన్నా జాబ్ చేస్తుందా? మరి తన దగ్గర పైన ఈ భారం పడిందా అనేది కూడా తెలీదు. ఏదేమైనా ప్రెషర్ అయితే తీసుకుంది. ప్రెషర్ అయితే ఫీల్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకే ఈ స్థాయిలో ఆలోచించి ఇటువంటి ఒక ప్లాన్ ఏసి చంపేందుకు కుట్ర పన్నిందంటే సో, ఆమె మీద ఆ భారం లేకుంటే ఆ ప్రెషర్ ఎంత పడిందో కూడా అర్థం చేసుకోవచ్చు. మరి దీన్ని హ్యాండిల్ చేయడంలో అటు రవీంద్రన్ కూడా ఫెయిల్ అయ్యాడు. సో, అందుకే ఇటువంటి ఒక పరిస్థితికి తను వచ్చాడని చెప్పేసి కూడా అర్థమైపోతుంది. ఏదేమైనా ఇప్పుడు క్రైమ్‌లోకి వాళ్ళు దిగారు గాబట్టి, వాళ్ళ మీద కేసయింది. వాళ్ళు పోలీస్ స్టేషన్‌లో జైల్‌లో అయితే ఉన్నారు. ఇప్పుడు రిమాండ్‌లో ఉన్నారు. సో, మున్ముందు ఇటువంటి క్రైమ్‌కి దిగారు గాబట్టి, ఇక దీనికి సంబంధించిన సెక్షన్‌ల కింద కేసులు పెట్టారు గాబట్టి, కోర్ట్‌లో ఏం జరుగుతుందో, ఎటువంటి శిక్షలు పడతాయో వెయిట్ చేసైతే చూడాలి. సో, ఇక్కడ రవిచంద్రన్ అదృష్టం అయితే బాగుంది. విషం అతని చెవిలో పడినప్పటికి కూడా అతను బతికి బయటైతే పడ్డాడు. ఇక ఆ రుణాలకు సంబంధించయితే అతను ఏం జేసుకుంటాడో అదైతే మనకు కూడా తెలీదు. సో, చూద్దాం ఫర్దర్‌గా ఈ కేసు ఇంకా ఎక్కడి వరకు వెళ్లి వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.